ఈ పిక్చర్ ఒక 20 days పైన మలేషియాలో షూటింగ్ జరిగింది. అక్కడి నుంచి వచ్చిన తర్వాత కారంచెట్లో మా నేటివ్ ప్లేస్లో ఒక 5 రోజులు షూటింగు. అక్కడి నుంచి మళ్ళా వైజాగ్ మా స్టూడియోలో ఒక 10 రోజులు తీయటం జరిగింది. టోటల్గా ఈ పిక్చరు చాలా త్వరగా 37 days పైన పూర్తి చేయటం జరిగింది. ఈ పిక్చర్ తీసేటప్పుడు ఏమి స్ట్రెయిన్ కానీ ఒక టెన్షన్ లేకుండా చక్కగా నవ్వుతూ ఏదో పిక్చర్ ఆడుకుంటూ ఆ విధంగా షూటింగ్ జరిగింది. మలేషియాలో కూడా 23 రోజులు ఉన్నా కానీ ఏమి లక్కీగా నైట్ వర్షం పడ్డా కానీ ఉదయం పూట వెదర్ కూడా బాగా కోఆపరేట్ చేసి చాలా సుఖంగా పిక్చర్ పూర్తి చేయటం జరిగింది. ఈ పిక్చర్ని గురించి నేను ఎక్కువ కథగా అనేది చెప్పేది లేదు. ఆడియో పాటలు మొత్తం 5 పాటలు ప్లస్ టైటిల్ సాంగ్ ఒకటి 6, టోటల్గా 6 పాటలు. చంద్రబోసు ఒక పాట మాత్రం బయట వాళ్ళు రాశారు శాస్త్రి గారు. రికార్డింగ్ జరుగుతూ ఉంది. పిక్చరు ఆగస్టు 19న రిలీజ్ చేయాలని నిర్ణయించుకున్నాం. ఆ 2 గంటల 10 నిమిషాలు చక్కగా నవ్వుతూ ఒక కొత్త రకమైన స్టోరీని చూశామని ప్రజలు అనుకుంటారని ఆదరిస్తారని కోరుకుంటున్నాను. అసలు దాదాపు 600 సినిమాలకు రాశాను. 2000కు దగ్గరగా పాటలు రాశాను. జీవితంలో రచయితగా స్థిరపడటానికి నాయుడు గారి సహకారం ఎప్పుడూ మర్చిపోలేను. గుండెలో ఎప్పటికీ పదిలంగా ఉంటుంది ఆ జ్ఞాపకాలన్నీ. ఈ సినిమాలో 5 పాటలు రాశాను. అన్నీ కూడా కథా గమనానికి తోడ్పడే పాటలే. ముఖ్యంగా నాకు తెలిసి మన తెలుగు తెర మీద ఇంతవరకు రాని ఒక వినూత్న ప్రయోగం ఏంటంటే పాటలో ఒక పాటలో సినిమా ముగ్గురు అనే టైటిల్ పెట్టి అక్కడి నుండి మొదటి చరణంలో ఈ సినిమాకి పనిచేసిన సాంకేతిక నిపుణులు ఎవరెవరు ఉన్నారు, ఏ శాఖలో వాళ్ళు పనిచేశారు అనే విషయం అంతా కూడా క్రోడీకరించి ఒక చరణంగా, రెండో చరణాన్ని ఈ సినిమాలోని ప్రత్యేకతలు ఏమిటి, విశేషాలు ఏమిటి, ఆ జ్ఞాపకాలేంటి, అనుభవాలేంటి అవన్నీ కూడా క్రోడీకరించి రెండో చరణంలో పెట్టి ఒక కొత్త రకం పాటను తయారు చేయడానికి నాయుడు గారు, ఆదిత్య గారి సహకారం మర్చిపోలేను. అట్లాగే ఈ పాట రాసిన తర్వాత కోటి గారు కూడా ఎంతో గొప్పగా స్వరపరిచారు. ఈ పాట తప్పకుండా మరెన్నో ఇలాంటి పాటలు రూపకల్పన చేయడానికి ఈ పాట నాంది పలుకుతుందని ఆశిస్తూ ఇంత మంచి అవకాశం ఇచ్చిన నాయుడు గారికి, మంచి సన్నివేశాల్ని, పాటలకు తగిన సూచనల్ని, సలహాలు ఇచ్చిన దర్శకులు ఆదిత్య గారికి, కోటి గారికి నా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ సినిమా ఎంతో విజయవంతం కావాలని, మరెన్నో మంచి చిత్రాలకు నేను పనిచేయాలని ఈ సంస్థలో మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను. ఈ సినిమా గురించి చెప్పాలంటే రామానాయుడు గారు చేస్తున్నారు అన్న దగ్గర నుంచి, అంటే ఓకే ఈ బ్యానర్లో ఈ సినిమా, ఈ కథ వీణాదిత్య గారు, నేను మిగతా ఆర్టిస్టులు ఓకే అనుకున్న దగ్గర నుంచి నా కెరీర్లో చేసిన ఫాస్టెస్ట్ ఫిలిం అండి. అక్కడి నుంచి నాయుడు గారు ఫుల్ నమ్మకంతో ఈ సినిమా కథ నాకు నచ్చింది, 100% ఇది సక్సెస్ఫుల్ ఫిలిం అని ఆయన మాకు ఇచ్చిన నమ్మకంతో మొదలెట్టి ఈరోజు మీకు ఆడియో రిలీజ్కి రావడానికి నా కెరీర్లో అంటే చాలా ఫాస్ట్గా చేసిన సినిమా అండి. అది చాలా ఎంజాయ్ చేసాం. మేము చేసిన అన్ని లొకేషన్స్లో, మలేషియా, వైజాగ్, కారంచేడు, హైదరాబాద్ చాలా ఫాస్ట్గా జరిగింది షూటింగ్.
అండ్ చేస్తున్నప్పుడు మేము చాలా ఎంజాయ్ చేస్తాం. ఇది రెగ్యులర్గా అందరూ చెప్తారు, కానీ మాకేంటంటే స్పెషాలిటీ అందరం సక్సెస్ కోసం ఆదిత్య గారు నేను ఆల్రెడీ పనిచేశాను, నేను శ్రద్ధాదాస్ ఆల్రెడీ పనిచేసాం, అండ్ ఆదిత్య గారు రాహుల్ ఆల్రెడీ పనిచేశారు. సో అందరం ఆల్రెడీ బాగా పరిచయం, ఆల్మోస్ట్ ఒక సెకండ్ ఫిల్మ్ కలిసి చేస్తున్నాం చాలామంది. ఇందులో జవహర్ రెడ్డి గారు నేను ఆల్రెడీ పనిచేసాం, అండ్ కోటు గారు ఆల్రెడీ నేను పనిచేస్తాను ఒక సినిమాకి. సో అందరం ఆల్రెడీ బాగా పరిచేస్తున్నాం అండ్ చాలా కాన్ఫిడెంట్గా మొదలెట్టిన సినిమా ఇది. అంతే కాన్ఫిడెన్స్తో చాలా స్పీడ్గా చేసి చాలా మంచి క్వాలిటీతో చాలా మంచి అవుట్పుట్తో చేసిన సినిమా ఇది. సో చేసి ప్రోడక్ట్ రామానాయుడు స్టూడియోలో తీసుకొచ్చిన దగ్గర నుంచి వాళ్ళు చాలా ఎంజాయ్ చేయడం మొదలెట్టారు. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ చేస్తున్న వాళ్ళు, ఎడిటింగ్ షూట్ వాళ్ళు, డబ్బింగ్ వాళ్ళంతా. సో చాలా నమ్మకంతో ఉన్నాం సినిమా మీద అండ్ డెఫినెట్గా సక్సెస్ఫుల్ ఫిల్మ్ ఇది. మేమైతే చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాం. సో డెఫినెట్గా మీరు చూసిన విజువల్స్లో ఫన్ అండ్ ఎనర్జీ మీకు అర్థమవుతుంది. సో దానికి ఒక 100 times ఉంటుందండి సినిమాలో. ఇట్స్ అ డెఫినెట్ హిట్ ఫిల్మ్ అండ్ ఐఎమ్ షూర్ నాయుడు గారు తీసిన ఎన్నో సినిమాల్లో ఇది కూడా ఒక డెఫినెట్గా ఒక మంచి సక్సెస్ఫుల్ ఫిల్మ్గా మిగులుతుందని ఆశిస్తూ అండ్ థ్యాంక్ యూ ఎవ్రీబడి. థ్యాంక్ యూ. ఆదిత్య సార్ ఫోన్ చేసి ఈ సినిమా గురించి చెప్పారు. ఐ థింక్ నా లైఫ్లో వన్ ఆఫ్ ద మోస్ట్ మెమరబుల్ ఎక్స్పీరియన్స్ హ్యాస్ బీన్ వర్కింగ్ ఇన్ సురేష్ ప్రొడక్షన్స్ విత్ రామానాయుడు సార్. ఎవ్రీ డే ఆఫ్ షూటింగ్ చాలా హ్యాస్ బీన్ అ లర్నింగ్ ఎక్స్పీరియన్స్ అండ్ సంథింగ్ విచ్ ఐ విల్ చెరిష్ ఆల్ మై లైఫ్. ఈ సినిమాలో దేర్ లాట్ ఆఫ్ పాజిటివ్ ఎనర్జీ, పాజిటివ్ వైబ్స్. మా అబ్బాయిల మధ్యలో దేర్ లాట్ ఆఫ్ గుడ్ బాండింగ్ అండ్ ఐ హోప్ ఇట్ షో ఆన్ స్క్రీన్. సో ఈ సినిమా డెఫినెట్గా బిగ్ సక్సెస్ అవ్వాలని ఐఎమ్ హోపింగ్ అండ్ విషింగ్. మీ 100 blessings కావాలా. థ్యాంక్స్ లాట్. రామానాయుడు గారి ప్రొడక్షన్స్ అసలు అంటే ఏ టెన్షన్ లేకుండా, మాకు కంప్లైంట్ చేయడానికి అసలు అవకాశమే లేకుండా షూటింగ్ హాయిగా సాగిపోయింది. అసలు యాక్టర్స్ మీద అసలు స్ట్రెస్ అనేది లేదు. ఒక ఆదిత్య గారి లాంటి డైరెక్టర్ సురేష్ ప్రొడక్షన్స్ లాంటి బ్యానర్లో చేస్తే యాక్టింగ్ వరకు మేము చూసుకుంటే వీఆర్ ఇన్ సేఫ్ హ్యాండ్స్ అని మాకు ఎంతో నమ్మకం. సో ఈ అవకాశాన్ని ఇచ్చిన ఆదిత్య గారికి, రామానాయుడు గారికి చాలా థ్యాంక్స్ అండి.